పొన్నూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. బ్రహ్మ లేనిదే పుట్టుక ఉండదు, బ్రహ్మానందం గారి స్క్రీన్ మీద లేనిదే ఆనందం ఉండదు. డెబ్యూ డైరెక్టర్ గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు నిఖిల్ గారు. హాయ్ నిఖిల్ గారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు వచ్చారు. బ్యాక్ టు బ్యాక్ మీకు అన్ని హైక్స్ వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? గ్యాప్ దొరకట్లేదండి, ఒకటి ఎంజాయ్ చేసే లోపు ఇప్పుడు పడిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్టోరీ నేరేట్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది. బ్రహ్మానందం గారు నెరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చెప్పారు ఫస్ట్ బ్లాంక్. రాజా గౌతమ్ గారిని కూడా అంటే సేమ్ అనుకునే వెళ్ళారా? యాక్చువల్లీ లేదండి, ఆనెస్ట్లీ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ ఒక వాయిస్ తో టీజర్ నేను చూడలేదు. ఒక మూమెంట్ అయితే ఇంకా హైలైట్, చిరంజీవి గారు అక్కడ నుంచున్నప్పుడు బ్రహ్మానందం గారు వెళ్ళి కాళ్ళ మీద అలా బ్లెస్ తీసుకున్నప్పుడు వెంటనే అదే టైం సైమల్టేనియస్ గా రాజా గౌతమ్ గారు కూడా సేమ్ ఒక్కటే. ఇన్స్పిరేషన్ ఎవరు? పూరి జగన్నాథ్ గారు. ఒక డైలాగ్ చెప్పండి. చలో చలో చలావ గోలి మే మరుంగాతో గోలి కాకే మరుంగా బీపీఆర్ షుగర్స్ అనే. రైటింగ్ డైరెక్షన్ ఎవరు సార్? మోటివేషన్ కావచ్చు, ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? టాలీవుడ్ అంటే చిన్నప్పటి నుంచా లేకపోతే ఇప్పుడు? చిన్నప్పటి నుంచి మోటివేషన్ నాకు నిజంగా తెలియదు అండి. సినిమాలోకి వెళ్ళాలి, అదే మోటివేషన్ మెయిన్ గా. పూరి జగన్నాథ్ గారు. పూరి సార్ అప్పుడు పూరి జగన్నాథ్ గారు ఇప్పటికీ అదే ఇంపాక్ట్ అనుకుంటా. అప్పటి ఆయన ఇప్పుడు మన రాజా గౌతమ్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే హైపర్నెస్, వైబ్రెంట్ అంతా నాకు నా హీరో అలా ఉండాలి. దానికి రీజన్ మేబీ పూరి గారే అంటాను నేను. ఎందుకంటే స్ట్రైట్ టు కట్ ఉంటుంది ఆయన క్యారెక్టరైజేషన్ వల్ల సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు కొట్టిన డైరెక్టర్ ఆయన. ఓన్లీ క్యారెక్టర్ వల్ల, హీరో క్యారెక్టరైజేషన్ వల్ల. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉండిపోయిందేమో నాకు పూరి గారిది. నాకు హీరో ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. వాడు ఏది పడితే ఎలాగో వీక్గా కనిపించి లేదండి, వాడు బతిమాలితే నాకు చిరాకు. వాడు బతిమాలినా కూడా కాన్ఫిడెంట్గా బతిమాలాలి, ఏం చేసినా కాన్ఫిడెంట్గా చేయాలి. మీలో ఇంకో క్యారెక్టర్ ఉన్నట్లు అనిపిస్తుంది సార్. బతిమలాడుతుంటే నాకు చిరాకు అంటే అది ఎలా ఉందంటే ఎవడికి కొడితే దిబ్బ తిరిగి వాడే అన్నట్టుంది యాక్చువల్లీ. సరే, మీకు పూరి గారు అంటే బాగా ఇంట్రెస్ట్, ఇన్స్పిరేషన్ కదా బాగా. ఒక్క డైలాగ్ చెప్పండి. ఎప్పటికీ పూరి గారి రైటింగ్స్లో చాలా రైటింగ్స్ అందరికీ నచ్చుతాయి. యాజ్ ఎ ఫ్యాన్స్ మాకు చాలా డైలాగ్స్ నచ్చుతాయి. మీకు ఫర్ ఎవర్ అన్న ఒక డైలాగ్ చెప్పండి పూరి గారు. బుడ్డా హోగా తెరా బాపులో డైలాగ్ అండి. ఎప్పుడు అందుకు గట్టిగా గుర్తుండిపోయింది అది. అందులో బేసిక్గా సుబ్బరాజు గారు కాల్చిపోతే బుల్లెట్ మిస్ అవుతుంది, అమితాబ్ బచ్చన్ గారు చెప్తారు. నేను చెప్తే చాలా చండాలంగా ఉంటుంది. ఆ డైలాగ్ చాలా ఇష్టం అండి. అంటే అమితాబ్ బచ్చన్ గారు ఈ 65-70 years ఇన్ దట్ మూవీ. ఆయన ఏజ్. ఆయనేమో చలో చలో చలావ గోలి మేము మరుంగాతో గోలి కాకే మరుంగా బీపీఆర్ షుగర్స్ అని అంటారు. అంటే 70 ఏళ్ళు చస్తే బుల్లెట్తోనే చస్తాను, నాకు బీపీ షుగర్తో చావనంటే నాకు ఆ బలుపు నాకు పిచ్చిగా ఇష్టం. అంటే ఏజ్తో సంబంధం లేదు, ఆ పొగర్ అనేది ఆ క్యారెక్టర్లో ఇన్బిల్ట్ ఉంటుంది అనేది పూరి గారు చూపించారు. తెలుగులో ఇంకా కుప్పలు ఉన్నాయి, నాకు ఎందుకు అది బాగా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయింది. సరే, ఒక 4 పేర్లు చెప్తా, 1 wordలో డిస్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీకు ఇన్స్పిరేషన్ అంటే పూరి సార్ కాబట్టి 1 wordలో డిస్క్రైబ్ చేయాలి పూరి సార్ని. సే సంథింగ్. రెబల్ అడగడమే లేట్ సార్, అలా ఓకే డన్. సో నెక్స్ట్ రాజమౌళి గారు. విజనరీ, లెర్నర్ ప్రాపర్గా అయితే. హీస్ ఆయన లెవెల్ ఆఫ్, ఆయనకున్న రేంజ్కి దానికి ఇంకా ఆయన లెర్నింగ్ చేస్తూ ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. హిస్ గ్రోత్ అనేది నేను చెప్పేవాడిని కాదు నిజంగా, నేను నాకు అడుగుతుంటే చాలా ఏదో ఉంది, కానీ ఆయన లెర్నర్ అండి. అంటే ఎంత నేర్చుకుని బేసిక్గా చూస్తుంటే బాబోయ్ ఇంత నేర్చుకోవాలంటే మనకి ఇంకో 3 జన్మలు కావాలనిపిస్తుంది. ఆస్కార్ దాకా వెళ్ళారు. అది ఆయన నేర్చేసుకుని ఇంప్లిమెంట్ చేసి ఇంకా నేర్చుకుని ఇంకా వెళ్ళిపోతున్నారు. అది వేరే అండి బాబు, ఆ సెక్టారే వేరేది. త్రివిక్రమ్ గారు. రైటింగ్ అండి, రైటింగ్స్ బ్యూటీ అది. అంటే ఒక బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆయన కూడా. ఇన్ఫ్లుయెన్స్ అంటే నిజంగా మాట్లాడితే పూరి గారు, త్రివిక్రమ్ గారు హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగా వెల్ చేస్తారు. నేను హీరో క్యారెక్టర్ మీద బాగా వెళ్తాను, బికాస్ హీరో ఇస్ మై ఫేస్ ఆఫ్ ద మూవీ ఎప్పుడైనా. సో రైటింగ్లోని ఆ కాన్వర్జేషన్ అవన్నీ త్రివిక్రమ్ గారు. బ్రహ్మానందం గారిని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి. బ్రహ్మానందం గారిని 1 wordలో డిస్క్రైబ్ చేయడమా? 1 word చాలా కష్టం అండి యాక్చువల్లీ డిస్క్రైబ్ చేయడం. కానీ 1 wordలో డిస్క్రైబ్ చేయడం అంటే 1 word కష్టం. ఒక సింపుల్గా చెప్పండి. ప్రతి ఇంటి మనిషి, కానీ ప్రతి ఇల్లు కొలిచే మనిషి లాంటిది ఆయన. అంటే నవ్వించడము, అరే నువ్వు కష్టాల్లో ఉండకరా అని చెప్పే ప్రయత్నం అయింది. అందరు కష్టాల్లో ఉంటే ఆయన చేసేది నువ్వు కష్టాల్లో ఉండకరా అని చెప్పే ప్రయత్నంతో అందరిని నవ్వించడం ఆయన చేసింది. అంతకంటే గొప్ప మనిషిని, అంతకంటే గొప్ప ఆర్టిస్ట్, గొప్ప మనిషి నాకు తెలిసి ఇంకా చెప్పడానికి ఏం లేదు ఆయన. సో బ్రహ్మానందం గారి గురించి అడిగినప్పుడు ఇంత బాగా చెప్పారు కదా. ఇప్పుడు నేను ఒక అంటే అడిగేస్తున్నా. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే 1 wordలో చెప్పాలి. సే సంథింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన 1 word కూడా కష్టమండి ఆయన మీద. మీ రైటింగ్స్ మంచి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అలా చెప్పండి. రైటింగ్లో మంచి స్కిల్స్ ప్రకారం అయితే ఇందాకే చెప్పాను. చెప్పండి పర్లేదు. బేసిక్గా నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఊళ్ళోని పండగలకి వాటికి జాతరలు ఉంటాయి, అక్కడ అందరూ కలిసి సెలబ్రేట్ చేసి అవి చేసి ఇవి చేసి ఫుల్ హడావిడి చేస్తుంటారు. ఎందుకు? అమ్మవారి పూజలు లేకపోతే ఎవరో దేవుడి పూజల కోసం. ఆ సెలబ్రేషన్ నేను మళ్ళీ చూసిన చిరంజీవి గారి సినిమా. అంటే ఇప్పుడు అక్కడ అమ్మవారి ఇలా దేవుడిలా కొలుస్తున్నారు ఆయన.
థియేటర్లో ఆయన చూడడానికి. మాకు అరిచే అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. అంతకంటే గొప్ప మనిషి, గొప్ప స్టారు అంటే ఆయన గురించి పొగడ్డానికి మాటలు అయిపోయాయి తెలుగులో. కొత్త క్రియేట్ చేయాలి. అది చిరంజీవి గారు. ఓకే, డన్.